ద్వారా దేవుని అత్యంత మహాకృపను బట్టి ఆయన కరుణా వాత్సల్యతను బట్టి ఈరోజు మన నాయుడుగూడెం ప్యారిష్ లో ఒక బ్రాంచ్ చర్చ్ లో సంఘమైనటువంటి పునుకొల్లు గ్రామంలో ఈ సిఎస్ఏ చర్చ్ లో ఈ రీతిగా అడ్వెంట్ సీజన్ ప్రారంభం రోజునే ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు అనేటువంటివి ఈ రీతిగా జరుపుకోవడం అంతకుముందు మీరు చేస్తూ ఉన్నారు. నేను కొత్తగా మన పెదపాడు రూరల్ ప్యారిష్కి ఇన్ఛార్జిగా వచ్చి ఉన్నాను కాబట్టి మా ప్రియులు మా పెదపాడు పాస్టర్ అసోసియేషన్ సెక్రటరీగా ప్రస్తుతం పునుకొల్లు సంఘ కాపరిగా ఉన్నటువంటి మా ప్రియులు బాబురావు గారు మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి ప్రాముఖ్యముగా మా పెదపాడు ప్యారిష్ తరఫున అదేవిధముగా మా పాస్టర్స్ అసోసియేషన్లో గౌరవ అధ్యక్షులు కొనసాగుతున్నటువంటి అదే రీతిగా నాయుడుగూడెం ప్యారిష్ ఇన్ఛార్జ్ అయినటువంటి విజయనందయ్య గారికి అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వేదిక అనిపించినటువంటి అయ్యగారులందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఇప్పటి వరకు కూడా మనము క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్స్ లో మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాం, వింటా ఉన్నాం కదా. యాక్చువల్లీ మనము క్రిస్మస్ ఆరాధన అనేటువంటిది, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేటువంటివి ప్రారంభించబడాలి అని అంటే దాదాపుగా ఈ టైం వరకు కూడా పాటలు పాడుతూనే ఉంటారు. అదందరికి మనందరికీ తెలుసది. మన ప్యారిష్ అయ్య గారు, విజయనందయ్య గారు, సంకాపర్ గారు ఎంతగానో వారు ముందుగానే సేవకులందరూ కూడా అధికారులకు వచ్చినప్పుడు సమయం ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పంతో, అందులో చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో దాదాపు ఇప్పుడు వరకు కూడా అందరు అయ్యగారుల ద్వారా ఈ రీతిగా గ్రీటింగ్స్ చెప్పించడానికి దేవుడు కృప చూపించినందుకు దేవాది దేవునికి మొదటిగా వేవేల స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభుడు వారి యొక్క శుభవర్తమానం అనేటువంటిది మొట్టమొదట ఎవరికి తెలియచేయబడిందండి? ఎవరికి తెలియచేయబడింది? మొట్టమొదట గొర్రెల కాపరులకు తెలియచేయబడింది. గొర్రెల కాపరులకు అనేటువంటి వారు ఎవరునంటే వారు పామరులు, వారు ఏమీ కూడా తెలియనటువంటి వారు, విలువ లేనటువంటి వారు, గౌరవం లేనటువంటి వారు, వారికంటూ ఒక విధమైనటువంటి సమాజంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క విషయంలో వారు చేసినటువంటిది ఏంటి అని అంటే, వారికి ఎప్పుడైతే దేవుని దూత వర్తమానము చెప్పిందో వెంటనే వారు చేసినటువంటి పని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకునే వారముగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము వారు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే, వారు ఎప్పుడైతే దేవుని దూత వర్తమానం చెప్పిందో భయపడకుడి, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు, దానికి ఇదే మీ కారణవాలు, ఒక శిశువు పొత్తుకుంటలతో చుట్టబడి పరుండి ఉండుట మీరు చూచెదరు అని ఎప్పుడైతే దేవుని దూత వర్తమానం చెప్పిందో వారు గొర్రెల కాపరులుగా ఉన్నటువంటి వారు మొట్టమొదటిగా వారు చేసింది ఏంటి అని అంటే దేవుని చిత్తాన్ని గ్రహించారు. స్తోత్రం చెప్పాం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా ఈరోజు దేవుడు నీ నుండి కోరుకునేది ఏంటి అని అంటే, నా నుండి కోరుకునేది ఏంటి అని అంటే మన ఇష్టానుసారంగా వెళ్ళేటువంటి పరిస్థితి కానే కాదు. మరి మనం ఏం చేయాలా? ఏం చేయాలి అని అంటే, గొర్రెల కాపర్లు ఏ రీతిగా అయితే ఇదిగో మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని వారు ఏ రీతిగా అయితే దేవుని చిత్తాన్ని వారు గ్రహించి వారు ఆయన ఆరాధించడానికి వెళ్ళారో, ఈరోజు మనము కూడా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఆయన ఆరాధించడానికి వస్తున్నటువంటి మనము దేవుని చిత్తం ఏంటో గ్రహించి మనం వస్తున్నామా లేదనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉండాలి. రెండవదిగా వారిలో ఉన్నటువంటి సుగుణం అనేటువంటిది, రెండవదిగా మనం చూసినట్లయితే వారు ప్రభువును దర్శించుకున్నటకు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. ఏం చేశారండి?
వాళ్ళు ప్రభువును దర్శించుకోవడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు. ఇప్పుడు ఈరోజు సెమీ క్రిస్మస్ ఆరాధనకు వచ్చాం. ఈరోజు సెమీ క్రిస్మస్ ఆరాధనకు వచ్చినప్పుడు మన పక్క వారిని, పొరుగు వారిని, ముందున్న వారిని, అనుకున్న వారిని మనం కూడా ప్రోత్సహించి తీసుకొచ్చామా? నేను తీసుకొచ్చానన్న వాళ్ళు చేయొద్దండి. ఏమండి, ఈరోజు మనము కూడా దేవుని బిడ్డలముగా సంఘం ఎదగాలి అని అంటే, సంఘం వృద్ధి పొందాలి అని అంటే, విశ్వాసి దేవుడు ఎదగాలి అని అంటే, విశ్వాసి ముందుకు వెళ్ళాలి అని అంటే, వారి జీవితాల్లో ఏముండాలి అని అంటే ప్రోత్సాహం అనేటువంటి చాలా ప్రాముఖ్యం. ఈరోజు మనము కూడా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో దేవుని ఆరాధించడానికి వచ్చాం, దేవుని స్తుతించడానికి వచ్చాం. ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం సంతోషించడానికి వచ్చినటువంటి మనము కూడా గొర్రెల కాపరులు ఏ రీతిగా అయితే వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుని దేవుని దర్శించారో, మనము కూడా అదే విధమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి స్థితి కలిగినటువంటి వారముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, వారు గొర్రెల కాపరులకు ఉన్నటువంటి వారు ఆ యేసయ్యని వారు దర్శించడానికి వెళ్ళేటువంటి తరుణంలో వారు చేసింది ఏంటి అని అంటే, యేసును చూడడానికి వారు త్వరపడ్డారు, తడువు చేయలే. చేశారండి. ఎప్పుడైతే శుభవర్తమానం ఎప్పుడైతే దేవుని దూత ఎప్పుడైతే చెప్పిందో, దేవుని దూత చెప్పగానే వెంటనే వారు దేవుని చిత్తాన్ని గ్రహించారు, ప్రోత్సహించుకుని తడవు చేయకుండా ఎవరి దగ్గరకు వచ్చారండి? ఎవరి దగ్గరకు వచ్చారు? రారాజు అయినటువంటి క్రీస్తు దగ్గరికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము కూడా దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, ఆయన రక్షణ పాత్రను చేతపట్టుకునే విషయంలో, రక్షణ భాగ్యాన్ని పొందుకునే విషయంలో ఈ రోజు ఇంకా నువ్వు లేట్ చేస్తున్నట్లయితే, ఈ రోజు ఇంకా కూడా నువ్వు ఆలస్యం చేస్తున్నట్లయితే, ఇప్పటికైనా గొర్రెల కాపర్లు ఏ రీతిగా అయితే తడవ చేయకుండా యేసుని చూడడానికి త్వరపడ్డారో, ఈరోజు నీవు కూడా త్వరపడో. సమయం లేదు. ఈరోజు మనం ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో నీవు ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటావో, ఆ గొర్రెల కాపరుల వలె మనము కూడా ఎప్పుడైతే ఆ రీతిగా త్వరపడతామో, దీవెనలు అనేటువంటిది తొందరగా పొందుకుంటాం. హల్లెలూయా కదండి. నువ్వు తడవు చేయకుండా ఎప్పుడైతే వస్తావో, దేవాది దేవుడు కూడా తడవు చేయకుండా వచ్చేటువంటి వారిని ఆశీర్వదిస్తాడు ఆయన. అవును కదా. ఈరోజు మనము కూడా వేరే వాటికైతే త్వరగా వెళ్తాం, కానీ గుడికి రావాలంటే అది చెప్పాలా? వేరే వాటికైతే త్వరగా వెళ్తాం, గుడికి రావాలంటే అన్ని పనులు ముగించుకుని కదా. ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, గుడికి వచ్చేటప్పుడు ఏమో తాబేలాగా వస్తారంట, వెళ్ళిపోయేటప్పుడు ఏమో తోడేలాగా పరిగెడతారంట, సారీ కుందేలాగా. వచ్చేటప్పుడు ఎలాగా? తాబేలాగా అడుగులో అడుగేసుకుంటా వస్తాం. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆమేన్ దీవెన చేసిన తర్వాత కళ్ళు మూసి తెరిసే లోపు ఒక్కరైనా ఉంటారా? ఒక్కరు కూడా ఉండరు. ఏం పెట్టలే. ఈరోజు ఇప్పుడు ఏం పెట్టారా? వేటికైనటికి కూడా మనం తడవు చేయట్లా కదా. అప్పుడు క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే భారీ ఆఫర్స్ పెట్టేస్తారు. ఇప్పుడు వ్యాపారులు చెప్పే మాట ఏంటి అని అంటే, మాకు ఏ పండగకి కూడా అంత కలెక్షన్ రాదండి, ఓన్లీ క్రిస్మస్ మాసం వచ్చిందంటే మేము సంవత్సరంలో ఎంతైతే అమ్ముతామో దానికి 2 రెట్లు అమ్ముతామంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము కూడా తడవు చేయకుండా ఉన్నట్లయితే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. 4వదిగా మనం చూసినట్లయితే, వారు ఏం చేశారనంటే, ప్రభువుని గురించి వారు ఎప్పుడైతే తడవు చేయకుండా వెళ్ళి చూశారో, చూసిన వెంటనే ప్రచురము చేయడం మొదలు పెట్టాడు, ప్రకటించారు. మరి ఈరోజు మనం వాక్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం. దేవుని వాక్యం ఎన్నో సంవత్సరాలుగా, నేను పండగ క్రైస్తవుని కాకుండా, నేను మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, నాకు అంతా తెలుసు, నాకు ప్రార్థన వచ్చు, అన్నీ వచ్చు అని మనం అంటున్నాం. కానీ ఈరోజు వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాము, మనం వాక్యాన్ని ప్రచురము చేస్తున్నామా లేదనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలా. చివరిగా వారు చేసినటువంటి కార్యం ఏంటి అని అంటే, వారు దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ఎవరు మహిమపరిచారండి? వారు దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి. ఈరోజు మనము కూడా దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము ఈరోజు మన సమస్యల కోసం, మన బాధల కోసం, మన కష్టాల కోసం ప్రార్థన చేస్తున్నటువంటి మనము ఈరోజు మనం ఎవరికి మహిమకరముగా మనం జీవిస్తున్నాం?
దేవుడు మన జీవితాలు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్నో మేలులు ఇచ్చాడు, ఎన్నో దీవెనలు మనకి ఇచ్చాడు, ఎన్నో విధమైనటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు మన కుటుంబాల్లో దేవుడు జరిగించాడు. మరి ఈరోజు గొర్రెల కాపర్లు ఏ రీతిగా అయితే ఆయన మహిమపరిచారో, స్తోత్రము చేశారో, ఈరోజు మనము కూడా ఆయన మహిమపరుస్తూ స్తోత్రము చేస్తూ ఉన్నామా లేదనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, ఏం చెప్పానండి? మొట్టమొదటిది ఏంటి? వారు గొర్రెల కాపర్లు ఏం చేశారు చెప్పాలా? ఏం చేశారు? దేవుని చిత్తాన్ని గ్రహించారు. రెండోది వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు చేసింది ఏంటి? వారు ప్రభువును దర్శించడానికి ప్రోత్సహించుకున్నారు, ఒకరినొకరు ప్రోత్సహించున్నారు. మూడవదిగా వారు తడవ చేయకుండా వెళ్ళారు. నాలుగవదిగా వారు ప్రకటన చేశారు. ఐదవదిగా దేవుడు మహిమపరిచారు. కాబట్టి దేవుని బిడ్డారా, ఈరోజు మనందరము కూడా ఈ అడ్వెంట్ లో ప్రవేశించినట్టు ఈ రోజు ఈ పునుకొల్లు ఈ సిఎస్ఐ చర్చ్ లో ప్రారంభించబడినటువంటి ఈ సెలబ్రేషన్స్